ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఇస్మాయిన్పల్లి గ్రామంలో ఇంటింటి ప్రచార కార్యక్రమానికి పాల్గొన్న అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరియు జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, భువనగిరి పార్లమెంటు సభ్యులు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, నకరికల్ శాసనసభ్యులు గౌరవ వేముల వీరేశం గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మాదా మమతా సైదులు గారు సర్పంచ్ అభ్యర్థిగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ 8 వార్డులకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి 8 మందిని పెట్టడం జరిగింది. ఈ గ్రామం నేను 30 సంవత్సరాల నుంచి కూడా చిన్నపిల్లగాని కాంచి కూడా ఈ గ్రామం ఏందో నాకు తెలుసు, నేనేందో మా గ్రామ ప్రజలకు తెలుసు. 100% అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పనిచేసిన వ్యక్తిగా అందుబాటులో ఉండి అందరి మన్ననలు పొందినాం తప్ప ఎక్కడ కూడా 30 సంవత్సరాల నుంచి ఈ ఊరు పేరు కానీ నా కన్నతల్లి తండ్రుల పేరు కానీ ఈ ఊరు పేరు కూడా ఎక్కడ కూడా చెడగొట్టలేదు. ఈ నకరికల్ కాన్స్టిట్యున్సీలనే ఒక పేరు తీసుకొచ్చిన వ్యక్తిగా ఈ గ్రామ ప్రజలందరూ కూడా తెలుసు. కాబట్టి ఇక ముందు కూడా ఈ గ్రామాన్ని ఏ విధమైన డెవలప్ చేయాలన్నా కానీ అది కాంగ్రెస్ పార్టీ ద్వారా మా ద్వారానే అది సాధ్యమైతే తప్ప ఇంకా ఎవరో వచ్చి ఏదో చేస్తారనేది తప్పు. అది ఈ ఊరి బిడ్డగా నాకు ఈ ఊరి మీద ప్రేమ ఉంది కాబట్టి ఫస్ట్ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వగానే ఒక 40 ఇండ్లు పెట్టడం జరిగింది. మేజర్గా ఏ విలేజ్కి 10-20 ఇచ్చినా కానీ ఇస్మాయిన్పల్లికి సంబంధించి ఒక 40 ఇండ్లు పెట్టడం జరిగింది. మేము ప్రచారంలో తిరుగుతున్న భాగంగా ఇంకా కూడా ఒక 10 నుంచి 15 ఇండ్లు అవసరం ఉన్నాయనేది మనోళ్ళు ఈ గ్రామ మా కార్యకర్తలు కానీ మా పార్టీకి సంబంధించిన ఓటర్లు కానీ అందరూ కూడా కోరిర్రు. తక్షణం ఈ ఎన్నికలు అయిపోయినాక ఏదైతే మరి స్థానిక ఎన్నికలు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు రాకముందే ఆ ఇండ్లని మంజూరు చేయించుకొచ్చి వాళ్ళకి ఇచ్చే బాధ్యత నాదని తెలియజేస్తూ ఈ గ్రామ అభివృద్ధిలో ఈ గ్రామ ప్రజలందరూ పాల్గొని ఏదైతే మాదా మమతా గారి బ్యాటు గుర్తుకు ఓటేసి 8 మంది వార్డు మెంబర్లని సర్పంచ్ని అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని కోరుకుంటూ గెలిపిస్తారనే నమ్మకం నాకుంది. ఎందుకంటే మా ప్రజలు ఎప్పుడైనా మాతోటే ఎవరు తప్ప నేను ఎక్కడ ఏడు పోయినా ప్రజల కోసం పనిచేస్తానికే పోయినా తప్ప నేను ఏదో స్వార్థం కోసమో లేకపోతే ఏదో సంపాదించుకోవాలని పోకుండా నేను ఈ స్టేజ్లో ఏమి ఉండను. మా గ్రామ ప్రజలందరూ కూడా తెలుసు కాబట్టి ఇప్పటి నుంచి కూడా ఒక మాట ఇస్తున్నా, వారందరికీ ఏ పనున్నా ఎలాంటి కడుపులో విషం పెట్టుకోకుండా చేసిన వ్యక్తిగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాం. ఈ గ్రామాన్ని డెవలప్ కావాలన్నా ఈ గ్రామం అభివృద్ధి కావాలన్నా ఏ పనులు కావాలన్నా అది కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఈ నకరికల్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత వేముల వీరేశమన్న ఆధ్వర్యంలోనే ఈ అభివృద్ధి అయితే తప్ప ఏదో 4 రోజుల కోసం 4 మాయమాటలు చెప్పి ఆయన ఆడ ఉండడు ఈయన ఈడ ఉండడు అంతగా నేను అందరికీ హామీ ఇస్తా ఉన్న ఈ గ్రామ ప్రజలందరికీ నేను ఎక్కడ ఉన్నా ఊరు కోసమే పనిచేసినా ఎక్కడ ఉన్నా మరి కూడా ఇక్కడ ఎవరిని నేను పెట్టినా వాళ్ళు పని చేసినా చేయకున్నా చేసే బాధ్యత నాది. ఇక్కడ గెలిచిన వాళ్ళని చేపించే బాధ్యత కూడా నాదే అని తెలియజేస్తూ మీ అందరూ కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తున్నాను. బ్యాటు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను.